యేసు ప్రభుని వెంబడించేవారు ఈ విధంగా కాదండి ఉండేది. ఆయనను వెంబడించే వారు ఏ విధంగా ఉంటారంటే, ఎక్కడికైనా ఏ కూడికలకైనా కూడా పరుగెత్తుకుంటూ వస్తారు. అంటే ఒక ఆదివార దినమున నువ్వు ఆ విధంగా గుంపులు గుంపులుగా వచ్చి ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నావంటే, ఒక్కరోజేనా మనం ప్రభుని వెంబడించేది, ప్రభుని కలుసుకునేది, ఆయన సన్నిధిని అనుభవించేది కాదు కదా. నిత్యము మనం ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి. నిత్యము మనం ప్రభుని వెంబడించేవారిగా ఉండాలి. అలా ఉంటేనే మన జీవితంలో ఆశీర్వాదాలు, ఆ విధంగా ఉంటేనే మన జీవితాలు కార్యాలు జరుగుతాయి. ఒకవేళ నువ్వు అలా వస్తూ ఉన్నటువంటి నీవు రాకుండా వెనకకి వెళ్ళిపోయావంటే, దేవునితో నువ్వు అవసరం ఉన్నంత వరకే వస్తున్నావని అర్థం. దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావని అర్థం. దేవుని